సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఆదిత్య. భారతదేశం ఆహార నూనె వినియోగంలో 3/2 దిగుమతికి ఏటా సుమారు 70,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నూనెల దిగుమతిలో ప్రధానమైంది పామాయిల్. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్లో చౌకైంది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి అవుతుంది. సాధారణంగా వేరుశెనగ నూనె వంటి వంట నూనె ధర కంటే సగం ధర పామాయిల్కు ఉంటుంది. ఇప్పుడు దేశం మొత్తం మీద తినదగిన నూనె వినియోగంలో దాదాపు 25 మిలియన్ టన్నులతో పామాయిల్ 35% వాటా కలిగి ఉన్నది. ఇది బేకరీలు మొదలు గృహాల్లో వినియోగం వరకు అన్ని రకాల ఆహార పదార్థాలు ఉపయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి 11.040 కోట్ల నేషనల్ మిషన్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ ఫామ్ ద్వారా ఈ దిగుమతిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇక దేశంలో విస్తారమైనటువంటి విభిన్న భూ వాతావరణ పరిస్థితులు పామాయిల్ తోటలు పెంపడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం దేశంలో ఆయిల్ ఫామ్ కేవలం 8.25 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతుండగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, అస్సాం, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిస్సా, తమిళనాడు, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో 48.25 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు సంభావ్యతను గుర్తించారు. ఇక ఆయిల్ ఫామ్ మిషన్తో 48.25 లక్షల ఎకరాల్లో గుర్తించినటువంటి సంభావ్య విస్తీర్ణంలో నాటినట్లయితే మన దేశం పామాయిల్ ఉత్పత్తిని ప్రస్తుతం ఉన్నటువంటి 2.81 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 9.65 మెట్రిక్ టన్నులకు పెంచవచ్చని వెల్లడించారు. ఇక ఇది ప్రస్తుతం మన దిగుమతులకు సమానం. పామాయిల్ సాగు కొన్ని స్వాభావిక ప్రయోజనాలు కలిగి ఉంది. ఒకసారి పామాయిల్ సాగు చేస్తే ఆ నాటిన మొక్క 30 ఏండ్ల వరకు నిరంతరం ఉత్పత్తి ఇస్తూ ఉంటుంది. ఇక ప్రధాన పంటగా పామాయిల్తో పాటు ఇతర అంతర పంటలు వేసే అవకాశం ఉంది. ఇక పామాయిల్ తోటలో ఇతర నూనె గింజల పంటల కంటే 5 నుంచి 8 రెట్లు ఎక్కువగా దిగుబడి ఇస్తూ ఉంటాయి. ఇక ప్రపంచంలోని కూరగాయల నుండి డిమాండ్తో పామాయిల్ 30% ఉంది. ఇక పామాయిల్ తోటలున్న గ్రామీణ ప్రాంతాల్లో ఆయిల్ మిల్లులు, ఆ ప్రాంతాల చుట్టూ ప్యాకేజింగ్ కేంద్రం ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇక దట్టమైన పచ్చదనం ద్వారా పామాయిల్ వాతావరణ మార్పులకు అరికడుతూ ఉంది. ఇక బహుశా పంటలు పండించడంలో సహాయపడుతుందనే చెప్పొచ్చు. ఇక ఒక అంచనా ప్రకారం 1 ఎకరా ఆయిల్ ఫామ్ 8 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తూ ఉంది. ఏడాదికి 9 టన్నుల ఆక్సిజన్ను విడుదల చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ దీని కొద్దిమేర నీటిపారుదల సౌకర్యాలు అవసరం. ఇది వరిలో 4వ వంతు నీటిని మాత్రమే వినియోగిస్తుంది. కాబట్టి కనీస సాగునీరు సౌకర్యం ఉన్నటువంటి విస్తృతంగా సాగు చేయవచ్చు. ఇక కార్పొరేట్ కంపెనీల ప్రవేశంతో పామాయిల్ సాగు అటవీ భూములకు విస్తరించవచ్చని, అటవీ నిర్మూలన జీవ వైవిధ్య నష్టానికి దారితీస్తుందనే ప్రచారం ఉంది. ఇక దేశంలో కఠినమైనటువంటి అటవీ చట్టాలు అడవులను ప్లాంటేషన్గా మార్చడానికి అనుమతించవు. అందువల్లే జీవన వైద్యం హాట్స్పాట్లను సంరక్షించడానికి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నదని, పామాయిల్ తోటలకు సాగుకు ప్రధాన అవరోధకం ప్రారంభం పెట్టుబడి. దీనికోసం ఎకరాకు 4,800 నుంచి 11,600 వరకు నాటడం కోసం అయ్యే ఖర్చుని తెలియజేశారు. పెరిగిన సబ్సిడీతో భారం తప్పుతుంది. ఇక ఫామ్ శాశ్వత పంట కావడంతో అంతర్జాతీయ ధరలతో హెచ్చుతగ్గుల నుంచి రైతులను నష్టాలు గురవుతారు. ఇక దీంతో ప్రతిపాదిక పథకంతో రైతుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేసే రైతులను ఆదుకునేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ను అందించడం లక్ష్యంగా పెట్టుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. ఇక పామాయిల్ తోటలతో సమస్య ఏంటంటే పంట కోసిన 24 గంటల్లోపు గుత్తులను ప్రాసెసింగ్ చేయాలి. ఇక గుర్తించిన ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి మిల్లుల ద్వారా బై బ్యాంక్ ఏర్పాట్ల కోసం దీర్ఘకాలిక ఒప్పందాలు ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇక మరో ప్రధాన సమస్య ఏంటంటే ఆయిల్ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థాలు, ఆయిల్ ఫామ్ తాజా పండ్ల గుత్తులు ప్రాసెసింగ్ వివిధ రకాల అవశేషాల ఉత్పత్తికి దారితీస్తుంది. ఇక ఉత్పత్తి అయినటువంటి వ్యర్థాలతో పామాయిల్ మిల్లు ఎంప్లాయ్మెంట్ శుద్ధి చేయకుండా విడుదల చేస్తే పర్యావరణానికి తీవ్ర హాని చేస్తుంది. ఇక సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే ఈ వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా మార్చవచ్చు. ఇక పామాయిల్ మిషన్తో సమీప భవిష్యత్తులో ఎడిబుల్ ఆయిల్ విషయంలో గుణాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని, పామాయిల్ కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి రైతుల ఆదాయాలను పెంచే అవకాశం ఉంది. ఇక కార్పొరేట్ కంపెనీల ప్రవేశంతో పామాయిల్ సాగు అటవీ భూములకు విస్తరించవచ్చని, అటవీ నిర్మూలన జీవ వైవిధ్యం నష్టానికి దారితీస్తుందనే ప్రచారం ఉంది. ఇక దేశంలో కఠినమైన అటవీ చట్టాలు అడవులను ప్లాంటేషన్గా మార్చడానికి అనుమతించవు. అందువల్ల జీవ వైద్యం హాట్స్పాట్లను సంరక్షించడానికి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.